సాయిరామ్. జ్ఞానకర్మ సన్యాసి యోగం ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ముందు భగవత్ప్రార్థన. ఓం గణానాంతా గణపతి సంభవామై కవిం కవీనామస్తవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన సన్నన్నుసేద సాధనం ప్రణో దేవి సరస్వతి వాజైర్వాజనీవతి. శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం. సాయిరామ్. అయితే ఈ జ్ఞానకర్మ సన్యాసి యోగం మొత్తం 42 శ్లోకాలు, 40 శ్లోకాలు అయిపోయినట్టే. ఇంకో 2 శ్లోకాలు ఉన్నాయి. ఈ 2 శ్లోకాలు మనం చేసిన తర్వాత ఈ జ్ఞానం గురించి భగవంతుడు ఏం చెప్పాడు అన్నది మనం ఒకసారి నేర్చుకుంటూ నెక్స్ట్ అధ్యాయానికి వెళ్ళాలి. ఇప్పుడు 4 అధ్యాయాలు అయ్యాయి. అయితే ఈ అధ్యాయాలు నేను చెప్పడానికి కారణం ఏంటంటే మీ చెవుట్లో అది పడాలి అన్న ఒక తపన. ఎందుకంటే ఈ గ్రంథం చాలా విలువైనది. ఇది మామూలుది కాదు. భగవంతుని ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాట అది ఏంటి అని మనం తెలుసుకుంటే మనలో ఉన్న అజ్ఞానం కొంతవరకైనా తొలుగుతుంది. ఎంతో అజ్ఞానం మనం అనుకుంటున్నాం, మన జ్ఞానవంతులు, మనం తెలివైన వాళ్ళం కానీ ఏంటి ఈ లోకం, మనం ఎందుకు పుట్టాం, పుట్టిన తర్వాత చావు ఏంటి అంటే పుట్టినవాడు పుట్టినలాగా ఉండకుండా అది అలా క్రమేపీ పెరుగుతూ లాస్ట్ స్టేజ్కి వచ్చి చనిపోవడం. చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టుక ఉంటుంది అనేసి శాస్త్రాల్లో చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, దాన్ని మనం తెలుసుకోవాలి. అంటే భగవంతుడు ఒక్కొక్క విషయాన్ని చక్కగా మనకు బోధిస్తూ మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తున్నాడు. అయితే ఈ అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలి అని లాస్ట్ శ్లోకంలో చెప్పాడు. ఏంటంటాడు? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియ జ్ఞానం లబ్ధా పరా శాంతి ఆచరణేది గచ్చతి అనేసి లాస్ట్ శ్లోకంలో ఆయన చెప్పాడు. అంటే ప్రతి విషయంలోనూ ప్రతి దాంట్లోనూ శ్రద్ధ చాలా అవసరము. శ్రద్ధ ఉంటేనే నీవు జ్ఞానం తెలుసుకోగలవు. ఏదైనా భగవంతుని ఏ పని చేసినా నీకు ఒక శ్రద్ధ అంటూ ఉండాలి. ఏదో ఒక పని చేసావనుకో దానికి ఏదో ఒక రకంగా నీకు శ్రద్ధ ఉంటే కానీ అది తయారవదు. ఒక డ్రాయింగ్ వేసినందుకు దాంట్లో చాలా శ్రద్ధ ఉండాలి. అది వస్తే కానీ నీవు ఆ డ్రాయింగ్ కూడా నువ్వు చేసుకోలేవు. అంటే మైండ్లో ఆ చిత్రం నీకు చిత్రించుకోవాలి శ్రద్ధ అన్నది. అలాగే భగవంతుని ప్రార్థనలో కూడా నువ్వు భగవంతుని చిత్రించుకోవాలి. చిత్రించుకుంటూ భగవంతుని ప్రార్థన చేయాలి. నీవు ఎప్పుడైతే శ్రద్ధ ఉంటుందో అప్పుడే నీకు జ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానం లభించిన వెంటనే ఎప్పుడైతే నీకు జ్ఞానం లభిస్తుందో అప్పుడు నీలో ఉన్న అజ్ఞానం పోతుంది. ఎప్పుడైతే అజ్ఞానం పోయిందో అప్పుడు నువ్వు తెలుసుకోగలవు. ఏంటి భగవంతుడు అంటే ఏంటి, నేనంటే ఏంటి, నేను ఎందుకు పుట్టాను, నేను పుట్టడానికి కారణం ఏంటి, ఈ పుట్టిన తర్వాత మళ్ళీ చావు ఏంటి, ఇది నేను చేస్తున్న కర్మలు ఏంటి, ఈ కర్మలు ఎలా చేయాలి ఏమిటి, ఇవన్నీ మొత్తానికి జ్ఞానంతోనే సంబంధించినవి. ఇవి నువ్వు నేర్చుకున్నట్టయితేనే మీరు ఇంకో స్టెప్ ఎత్తుతాను. అలాగే 39వ శ్లోకంలో ఏదైతే చెప్పాడో దాని గురించి నేను మళ్ళీ బోధించాను ఏంటి అనేసి. అయితే ఇప్పుడు 40వ శ్లోకంలో నీకు ఓకే, అది ఎంతవరకు బాగానే ఉంది. నువ్వు శ్రద్ధతో నువ్వు భగవంతుని పూజ చేస్తావు, అప్పుడేమో లాభం పొందుతావు, లాభం పొందడం అంటే జ్ఞానం పొందుతావు, ఇదంతా బాగానే ఉంది. అయితే ఎవరైతే అశ్రద్ధగా ఉన్నారో అశ్రద్ధ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి శ్రద్ధ అన్నది లేదు. వాళ్ళ గురించి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏది ఇది 40వ శ్లోకం. ఏంటంటున్నాడు? అజ్ఞాశ్చ శ్రద్ధ. చూడండి, అజ్ఞాచ అశ్రద్ధధానః, అజ్ఞాచ అశ్రద్ధధానశ్చ సంశయాత్మా వివస్యతి. సంశయాత్మ, సంశయగ్రస్తుడైన వాడు, ఎప్పుడు సంశయంతో వాడు ఉంటాడు. సంశయాత్మ వినశ్యతి. వినశ్యతి అంటే అందులోనే మునిగిపోయి భ్రష్టుడై ఉంటాడు అని అర్థం. అజ్ఞాశ్చ ఛద్రదానశ్చ సంశయాత్మ వినాశ్యతి. నయం లోకేస్తి న సర్వణ సుఖం
సంశయాత్మనః నా అయం లోకం అస్తి నా పర నా సుఖం సంశయాత్మనః. ఆడికి సుఖం కానీ ఏమీ ఉండదు. నాస్తి ఏంటి ఉండదు, ఈ లోకంలో ఉండదు కదా, పరలోకంలో కూడా ఆడికి ఎటువంటి సుఖము ఉండదు. ఏంటి దీని తాలూకది? అవివేకి అయి ఉన్నాడు, అతనికి జ్ఞానం ఉన్నది లేదు. అవివేకంగా ఉండి అశ్రద్ధ అంటే శ్రద్ధాభావన అన్నది ఉండదు, నమ్మకం కూడా ఉండదు. ఎవరు ఏం చెప్పినా వినడం. ఆడు మైండ్లో ఏదైతే వస్తుందో అదే ఆడు చేసుకుంటాడు అనమాట. అవివేకై ఉంటాడు. ఆ తర్వాత శ్రద్ధ అన్నది ఉందో, శ్రద్ధ అంటే అశ్రద్ధగా ఉంటాడు. ఆ పరమాత్మ విషయము అస్సలు పట్టించుకోవడం, ఒక నమ్మకం ఉండదు. అలాంటి వాడు ఏంటవుతాడు? భ్రష్టుడై ఉంటాడు. ఆ వాడికి జ్ఞానం కలగదు. జ్ఞానం కలగదు కదా, ఇంకా పాపాలను చేసుకునే ఉంటాడు. అంటే ఏదైనా ఒకటి మంచి ఒక చెడు అన్నది ప్రతి దాంట్లోనే ఉంటుంది. ప్రతి విషయంలో మీరు ఏదైతే ఆలోచించుకుంటారో, ఏదైతే కర్మ చేస్తారో ఆ కర్మ మంచిదా చెడ్డదా అన్న ఆలోచనలతో మీరు కర్మ చేయాలి. ఆ తర్వాత ఏదైతే కర్మ చేస్తున్నారో అది శాస్త్రయుక్తంగా ఉండాలి. శాస్త్రాల్లో ఏదైతే చెప్పాడో అది చెప్పిన విధంగా మీరు కర్మ చేసిందో మీరు ఆ కర్మ నివారణ కూడా అవుతుంది. ఆ కర్మ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే కర్మ మాత్రం చేయకుండా ఉండలేరు. కర్మ మాత్రం చేయాలి. ఎలాంటి కర్మ చేయాలి అంటే నువ్వు శ్రద్ధాయుక్తంగా భగవంతుడిని నువ్వు కొలిచించవు. అంటే భగవంతుడు అంటే ఏంటి, భగవంతుడి తాలూకా ఏంటి, దాని తాలూకా కనెక్షన్ అంటే భగవంతుడితో నువ్వు సంయోగం చేయించావు, ఆయనతో కనెక్ట్ అయినచో అప్పుడు నీకు ఒక జ్ఞానం అన్నది నీకు ఏర్పడుతుంది. అప్పుడు నీ తాలూకా వివేకం అంటే బుద్ధి, ఆ బుద్ధి నీకు మారుతుంది. నువ్వు ఈ చెడ్డ పనికి ఒక్కసారి కూడా నువ్వు వెళ్ళవు. ఒక చెడ్డ పని ఏదైనా ఉందనుకో, ఏదైతే అది చెడ్డతో దాన్ని మనం ఇంకా మానేస్తావు. ఒక మంచి భావనతో నువ్వు ముందుకెళ్తావు. ఏ పని చేసినా నువ్వు ఏంటంటే బాహ్య దృష్టిలో చాలా ఉన్నాయి. మనం బయటికి వెళ్ళామంటే బాహ్య దృష్టితో చాలా మనం చూస్తున్నాం. కొన్ని వేల వస్తువులు, ఎన్నో వస్తువులు దాంతో ఆశలు పడుతున్నాయి. ఆశల ద్వారా అది కావాలి అని కాంక్ష కూడా ఉంటుంది. అది కావాలి అన్న దాంట్లో నువ్వు ఏం చేస్తావు అంటే నీ కర్మను నువ్వు పెంచుకుంటూ కష్టపడి దాన్ని సంపాదించుకుంటావు. అది సంపాదించుకొని ఏం చేయగలవు? అది నీకు ఎన్నాళ్ళు ఉంటుంది? దానితో నువ్వు సుఖపడతావా? కొన్ని ఆస్తులు సంపాదించావు, ఈ ఆస్తులతో నువ్వు సుఖపడుతున్నావా? ఏంటి సుఖం పడుతున్నావు అంటే భగవంతుని ధ్యానం లేనిదే నువ్వు సుఖపడలేవు. నీలో శాంతి ఏర్పడదు. నీవు ఎప్పుడు అశాంతిగా ఉంటావు. ఇప్పుడు ఎవడైతే నువ్వు ధనవంతుడయ్యి ఉన్నారో, ఎవడైతే కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఇఫ్ దే ఎర్న్డ్ ఆల్సో దే విల్ నాట్ గెట్ ఎనీ పీస్ ఆఫ్ మైండ్. ఈ పీస్ ఆఫ్ మైండ్ ఉంటేనే నువ్వు ఏ పనైనా చేయగలవు. పీస్ ఆఫ్ మైండ్ కావాలి అంటే ఓన్లీ భగవద్ధ్యానంలోనే ఉంటుంది. నువ్వు భగవద్ధ్యానంలో ఎప్పుడైతే నువ్వు భగవద్ధ్యానంలో ఉంటావో అప్పుడు నీకు ఒక మంచి ఏర్పడుతుంది. ఈ ధ్యానం అన్నది ఎలా రావాలి? శ్రద్ధతోనే రావాలి. నీకు శ్రద్ధ ఉంటే కానీ భగవద్ధ్యానంలో నువ్వు ఉండవు. నువ్వు కర్మ అన్నది నువ్వు చేయక తప్పదు. ప్రతి పని, ప్రతి విషయం, ప్రతి ఇది నువ్వు చెయ్యాలి. అయితే ఈ కర్మ అన్నది నువ్వు ఎలా చేస్తున్నావు అంటే నీకు ఎప్పుడైతే జీవితం వచ్చిందో, ఎప్పుడైతే ఈ శరీరాన్ని తీసుకున్నావో, ఈ శరీరం తీసుకున్న తర్వాత నువ్వు ఏం చేయాలి అని నువ్వు ఆలోచించుకోవాలి. ఏంటి చేయాలి? నీ తాలూకా కర్మ ఏంటి? నీ తాలూకా పని ఏంటి? భగవంతుడు నీకు ఏ వర్ణంలో ఉంచాడు? ఏ వర్ణంలో ఉంది నీకు? ఏ పని నీకు అప్పచెప్పాడు? ఏ పని నీకు అప్పచెప్పాడు అన్నది అది పూర్వజన్మ సుకృతంతో వస్తుంటాయి ఆ పనులు చక్కగా నువ్వు నిర్వర్తించినట్టయితే ఎటువంటి ఆశ లేకుండా ఒక ఉద్యోగం చేసావు, ఆ ఉద్యోగం చేసింది కూడా నువ్వు చక్కగా నువ్వు చేసుకోవాలి. నిర్వర్తంగా అంటే ఆ ఉద్యోగ తాలూకా బాధ్యతను నువ్వు తీసుకుంటూ ఆ ఉద్యోగరీత్యా నువ్వు చేసినట్టయితేనే నీకు ఆ కర్మ ఫలితం దొరుకుతుంది. అది లేకుండా నువ్వు అడ్డదిడ్డంగా నువ్వు ఆశలతో నువ్వు ఈ మేడ కట్టాలి, ఆ మేడ కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చేసినట్టయితే నువ్వు అందులో నువ్వు చేరలేవు. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు?
అజ్ఞాస శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. వినశ్యతి అంటే ఏంటి? నువ్వు వినశ్యతి భ్రష్టుడైపోతావు. ఎందుకు భ్రష్టుడవుతావు అంటే నీలో శాంతి మరి ఇంకా ఉండదు, అశాంతిగానే ఎప్పుడు ఉంటావు. ఎప్పుడు కోరికలతో సతమతం అవుతూ పడుతూ లేస్తూ ఉంటూనే ఉంటావు. ఈ కోరికలు అనేది ఇది ఒక దయ్యం అన్నమాట. కోరికలు ఉండాలి కానీ అతి కోరికలు ఇవ్వకూడదు. అవి కానీ నువ్వు ఉంటే నిన్ను తినేస్తాయి అవి. అందుకే ఇది ఏంటంటున్నాడు, నువ్వు భ్రష్టుడైపోతావు. ఇన్ కేసు నువ్వే కానీ శాంతియుతంగా లేకపోయినట్టయితే, నువ్వే కానీ శ్రద్ధ నీలో లేకపోయినట్టయితే, అంటే భగవంతుడు అన్నది నీలో నమ్మకం లేనట్టయితే, నా మటుకు నేను బతుకుతున్నాను అన్న భావనతో నీకు వస్తుంది. ఆ భగవంతుడు అంటే ఎవరు, ఆయనకి నాకు ఉన్న సంబంధం ఏంటి అన్న భావన నీకు ఎప్పుడూ రాకూడదు. నువ్వు ఎలా వచ్చావు, ఎలా వెళ్తావు, ఏం చేస్తావు అనేది నువ్వు ఆలోచించుకోవాలి. నేను ఎలా ఊపిరి తీసుకుంటున్నాను, ఈ ఊపిరి తీసుకుంటే కానీ నాలో శక్తి రావట్లేదే, ఆ ఊపిరి ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఈ వస్తువులన్నీ చూస్తున్నాను అంటే నేను ఎట్లా చూస్తున్నాను, అలాగే చెవులతో నేను అన్నీ వింటున్నానంటే నేను ఎట్లా చేస్తున్నాను. ఇవన్నీ నువ్వు చేసినచో సమ్ పవర్ ఈజ్ దేర్, అంటే ఏదో ఒక శక్తి మాత్రం నాలో ఉన్నది. ఆ శక్తి వల్లనే నేను ఈ జన్మనెత్తాను. ఈ జన్మనెత్తిన తర్వాత నేను చేయవలసిన పని ఏంటి, నేను భగవంతుడి గురించి తెలుసుకోవాలి, ఆ శక్తి ఏంటో తెలుసుకోవాలి. ఆ శక్తి తెలుసుకున్నట్టయితేనే నా జన్మ ధన్యం అవుతుంది అన్న భావనతో నువ్వు చేసినట్టయితే అప్పుడు నువ్వు శాంతియుతంగా ఉంటావు. ఆ తర్వాత భగవంతుడు ఒక శ్రద్ధ అనేది ఏర్పడుతుంది. ఏ పనేనండి బద్ధకం అనేది రాదు. ఇది ఎందుకు ఈ అశ్రద్ధ, ఈ చెడ్డ ఆలోచన ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే నీలో ఉన్న గుణాలను బట్టి వస్తున్నాయి. ఈ గుణాలు నీకు ఎలా వచ్చాయంటే పూర్వజన్మ సుకృతం. దానివల్ల నీకు ఈ గుణాలతో ఈ గుణాలు దాంతో నువ్వు పుడుతున్నావు. ఆ గుణాల నుంచి నువ్వు ఎలా పుడుతున్నావు అంటే నువ్వు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఎప్పుడైతే నువ్వు తమో గుణంలో ఉన్నావో నువ్వు ఇంకా రజోగుణంకి వెళ్ళడానికే నువ్వు ట్రై చేయి. అంతేగాని నేను తమో గుణంలో ఉన్నాను, నా ఇష్టం, నాకు ఈ బద్ధకంతో నేను ఏ పని చేసినా బద్ధకం అన్నది వచ్చేస్తుంది. తమో గుణంలో ఏది మంచి ఆలోచన రాదు. ఎవరినైనా కాలు పట్టి లాగాలి, ఎవరినైనా చేయాలి, ఎవరినో ఒక 4 మాట్లాడాలి, 4 మాట్లాడి వాడినేమో భ్రష్టుడిగా చేయాలి, వాడి మనసును బాధ పెట్టాలి. ఆడు మనసు బాధపడుతూ ఉంటే వీడు సంతోషిస్తుంటాడు. అట్లా గుణం అది, అంతే. ఆ గుణం నుంచి నువ్వు బయట రావాలి. అమ్మో ఈ గుణం మంచిది కాదు, ఈ గుణం నుంచి నేను కొన్ని మార్పు నాలో ఉండాలి అనే భావనతో నువ్వు మార్పు చెందినట్టయితే అప్పుడు ఈ తమో గుణం నుంచి రజోగుణంకి రాగలవు. అప్పుడు రజోగుణంలో ఉన్నప్పుడు ఆ రజోగుణం నుంచి సత్వగుణానికి వెళ్ళడానికి నువ్వు ట్రై చేసుకోవాలి. ఎప్పుడైతే మంచి గుణాలు నీలో ఏర్పడతాయో నీకు మంచి జన్మ అనేది వస్తుంది. అది ఈ శ్లోకంలో చెప్పాడు. అజ్ఞాశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మ వినశ్యతి. వినశ్యతి అంటే నువ్వు భ్రష్టుడు అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా కిందకి వెళ్ళక. అయితే నీవు శాంతియుతంగా ఉండడానికి నువ్వు నాయం లోకస్తే నా వరవణ సుఖం సంశయాత్మ. అంటే ఈ లోకంలో నీకు శాంతి అన్నది ఉండదు, అలాగే పరలోకంలో కూడా నీకు అంతే. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు శాంతి ఏర్పడదు. ఎందుకంటే నువ్వు కోరికలతోనే చనిపోతావు. నాకు అల్లది కావాలి, ఇంకా లేదు అనుకునే చనిపోతావు. అంటే నీ ఆత్మకి ఇంకా శాంతి అనేది ఏర్పడదు. నువ్వు బతికున్నంతకాలం శాంతి ఉండదు, చనిపోయిన తర్వాత కూడా నీకు శాంతి ఉండదు, నువ్వు భ్రష్టుడిగా ఉంటావు అన్న భావనతో ఈ శ్లోకం చేశారు. సాయిరాం. తప్పులుంటే క్షమించండి.